చేశారు నాయన. అత్యంత అల్పుడును అయోగ్యుని ప్రభు నన్ను కూడా వాడుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా మా అందరినీ తాకండి. నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారతానైనా, కాబట్టి మీరు మాతో మాట్లాడిన బాబు నీకు స్తోత్రములు. అల్పుడుగా అయోగ్యుడిగా నేను మాట్లాడితే ప్రభువా నిష్ప్రయోజనమునైనా నా మానవ స్వభావం, నా మానవ ఆలోచన ఎవ్వరికి కూడా ఉపయోగపడదనైనా. కాబట్టి మా తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా నాలోకి మీరు రండి, నా పక్షంగా మీరు మాట్లాడండి బాబు నీకు స్తోత్రములు. ఇదిగో నేను వినిచిన నీ బిడ్డలు కూడా హృదయములు ప్రభువా తండ్రి మరి ప్రభువా శుభ్రము చేసుకుని మాటలు వినడానికి మంచి మనసుతో సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం అందించండి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు ఉన్న మేమనైనా నీ మందిరంలోనికి వచ్చాము తండ్రి. నీ విత్తనం మా హృదయంలో కూడా ప్రభువా బొప్పుదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలించినట్లు సహాయం అందిస్తారని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి కుడి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు చెప్పిన వందనాలండి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన కుమార్ గారు, దైవశాఖ పాస్టర్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా మరి నేనైతే NCIM అనే సంఘంలో, ఏరియా గారి సంఘంలో పరిచయం చేస్తూ ఉంటాం. గతంలో వచ్చిన మరి ఆహనయ్య గారు కానీ, ప్రస్తుతం ఉన్న శ్యామయ్య గారి గారికి మేమందరం కూడా అయ్య గారికి సహకారులుగా అందులో పనిచేస్తూ ఉంటామండి. మరి దేవుని మహాకృపను బట్టి ఇక్కడ రావడానికి దేవుడి చూపిన మహాకృప. అయితే మనం ఈ దినాన్ని కొద్ది నిమిషాలు ఒక అంశాన్ని నేర్చుకుందాం. ఏంటండి? ఒక అంశాన్ని నేర్చుకుందాం. అంశం పేరేంటండి? భూలోకంలో దేవుడు లేని చోటే ఏది? మరి చక్కటి అంశాన్ని మనం ఎన్నుకున్నాం. మనము వారానికి 7 రోజులు ప్రభుత్విస్తే ఒక రోజుకి 24 గంటలు అయితే మనము ఆ 24 గంటల్లో మనం ప్రభుకి ఇచ్చేది మహా అయితే 2 గంటలు, 3 గంటలు. ఈ 3 గంటల్లో మళ్ళీ మనం పాటలు పాడి ఆరాధన చేసి ఇదంతా కూడా మనం దేవుడితో మాట్లాడుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కానీ వాక్య సమయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడే సమయం. కాబట్టి ఒక అరగంట అయినా, గంట అయినా మరి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో తప్పనిసరిగా మనం ఆశ కలిగి, వాక్యం ఏమున్నదండి, ఆశ కలిగిన ప్రాణం దేవుడు ప్రతిఫలిస్తాడంట. కాబట్టి మన దేవుడు మాట్లాడుచున్నప్పుడు దయచేసి జాగ్రత్తగా ఆలకించి మనకు బ్రతుకులని ఆత్మీయంగా బలపరుచుకుందాం. అంశం వచ్చేసి భూలోకములో దేవుడు లేని చోటే ఏది? వాస్తవానికి బైబిల్ ప్రకారంగా మనం చూసుకుంటే జాగ్రత్తగా గమనించండి. 3 లోకాలు మనకి బైబిల్ ప్రకారంగా కనబడుతుంటాయి. ఎన్ని లోకాలండి? 3 లోకాలు. 1 పరలోకం దేవుడుండే లోకం. 2 భూలోకం, ఈ భూలోకంలో కూడా దేవుడు ఉంటాడు. 3 పాతాళ లోకం. మరి పాతాళ లోకంలో దేవుడు ఉంటాడా? చూడండి, ఒక వచనం చదువుదాము. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము మరణమైన వారు గూర్చి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతస్తుతులు చెల్లించుదురు, నేను మూలుగుచు అలసి ఉన్నాను. సరిపోదమ్మా. ఇక్కడ మరణమైన వారు గూర్చి నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞస్తుతులు చెల్లించుదురు. మనకి యెషయా గ్రంథము 6వ అధ్యాయం చదువుకున్నప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పరలోకం ఏం చేస్తున్నాడు? దేవదూతలు స్తుతిస్తూ పదగానములతో ఆరాధిస్తూ ఉన్నారంట. కాబట్టి పరలోకంలో నిత్యము నిరంతరము ఆ తండ్రిని దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. భూలోకంలో మనం చూసుకుంటే మనందరం కూడా ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తుడు అన్నాడు, పాతాళంలో నిన్నెవరు స్తుతిస్తారు, ఎవరు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు, ఎవరినైనా ఆరాధిస్తారు అని భక్తులు అంటున్నారు. మరొక వచనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం. పాతాళమున స్తుతి కలగదు, స్తుతి నీకు కృతజ్ఞతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించదురు. సరిపోతాం. ఇక్కడ కూడా భక్తుడు అన్నాడు చక్కటి మాట, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞ స్తుతి చెల్లింపదు.
అంటే పాతాళములో దేవుని ఎవరు కూడా ఆరాధించరు, కృతజ్ఞత స్తుతులు చెల్లించలేరు. రీజన్ ఏంటి? ఎందుకంటే పాతాళములో ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు. పాతాళములో సమాధానం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎట్లా కృతజ్ఞతలు చెల్లిస్తారు? అక్కడ సంతోషము లేదు, సమాధానం లేదు, ఏడుపు, పళ్ళు కొరుకుట, ఎప్పుడు కాలటము, ఆ మహా అగ్ని ద్వారా వేడుముతో కాలిపోతున్న ప్రదేశంలో ఎవరు దేవుణ్ణి ఆరాధించలేరు, ఎవరు దేవుని స్తుతించలేరు. కాబట్టి రెండు చోట్ల మనకు కనబడుతుంది. పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, భూలోకంలో మనం ఆరాధిస్తున్నాం. అయితే మన టైటిల్ పేరు ఏంటంటే భూలోకంలో దేవుడు లేని చోటేది అనే ఒక టైటిల్ మీద మనం మాట్లాడబోతున్నాం. ఒక వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 27వ వచనం. నిశ్చయముగా దేవుడి లోకమునందు నివాసము చేయడు, ఆకాశములు సహితము నిన్ను పట్టజాలం. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగూ పట్టును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనందరికీ సొలొమోను తెలుసు కదండి. సొలొమోను రాజు ఒక మందిరాన్ని కట్టాడు. అది ఎదుమట్టి మందిరం అంటే ఎవరు ఊహిప్పుడుగా కట్టమంటే మందిరం ఎవ్వరూ కట్టలేదండి. ఆ మందిరం అంతా బంగారం, వెండి కూడా వాడలేదంటండి. సొలొమోను కాలంలో ఎండి లెక్కల్లో లేదంట. అంతా బంగారంతో కట్టబడిన మందిరం అంతా కట్టేశాడు. సంపూర్తి అయిపోయింది. మందిరము ముందర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆకాశ గుహాకాశాల పట్టజాలని దేవా, నీవు ఈ భూలోకమందు నివసించవు, రెండు ఈ మందిరము నిన్ను కట్టజాలదంటున్నాడండి. ఇంతకీ మందిరం ఎంతకాలం కట్టాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? సొలొమోను కట్టిన మందిరం ఎంతకాలం కట్టబడింది? సరిగ్గా రాలేదండి. ఎవరు 46 సంవత్సరాలు. 46 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? 46 సంవత్సరాలు సొలొమోను మందిరాన్ని కట్టాడు. వచ్చిన మీకు కావాలంటే కనుక కొత్త నిబంధనలో యోహాను సువార్త 2వ అధ్యాయము 19-20 మీకు దొరుకుతుంది. తర్వాత చూసుకోండి. యోహాను సువార్త 19-20 మీకు కనబడుతుంది. కాబట్టి ఈ మందిరము 46 సంవత్సరాలు కట్టాడు సొలొమోను. 46 సంవత్సరాలు కట్టిన మందిరములో కూడా దేవుడు నిత్యముగా నివసించుడని సాక్ష్యం ఇస్తున్నాడు సొలొమోను రాజు గారండి. కాబట్టి దేవుడు ఎంత పెద్ద మందిరమైనా సరే ఆ మందిరంలో నివసించడు అనేది సొలొమోను గారు చెప్పుచున్న ఒక గొప్ప సాక్ష్యం. ఇంకా మనం ముందుకు వెళ్దాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం. మనము ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి కొన్ని వచనాలు ఉంటాయి, దయచేసి చదవండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనము 11, 12 కూడా చదువుకుందామండి. జకర్యా గ్రంథము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేదును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకములు యెహోవాను హత్తుకుని అమ్మా నాకు జనులవుదురు. హల్లెలూయా. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, నేను ఇదిగో సియోనులో, మరొకసారి చదవడం మొదలు వచ్చిన, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసముందుదును, సంతోషముగా ఉండి ఆ పాటలు పాడండి. సొలొమోను కాలంలో మనం గమనించినప్పుడు సొలొమోను గారు చెప్పేశారు, ఈ మందిరంలో నీవు ఉండవు ప్రభు అన్నాడు. అది దేవుడే వాక్కు ద్వారా, పరిశుద్ధాత్ముడు ద్వారా, ప్రవక్త ద్వారా చెబుతున్నాడు. సియోను వాసులారా, మీరు సంతోషించండి, ఆనందించండి. ఒకటి సియోను వాసులు అంటే ఇశ్రాయేలు ప్రజలు, అన్యజనులు అంటే యావత్తు ప్రపంచం కూడా. యావత్తు ప్రపంచానికి ఒక వర్తమానం ఏమని చెప్తున్నాడంటే, నేను రాబోతూ ఉన్నాను, మీ మధ్యన నివాసము చేస్తాను, నేను మీతో ఉంటాను, మీ అందరితో కలిసి ఉంటాను అని ఒక సాక్ష్యాన్ని, ఒక ప్రవచనాన్ని మరి ఆ ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నాడండి. అంటే గమనించండి, దేవుడు ఈ ఆకాశ మహాకాశాల పడ్డవంట, దేవుడు ఈ భూమిలో ఎక్కడ నివసించలేడంట, అంత పెద్ద మందిరంలో లేడంట. కానీ దేవుడే అంటున్నాడు, నేను రాబోతూ ఉన్నాను, మీతో నివాసము చేస్తానని
ప్రభు వాగ్దానం చేశాడు. దాన్ని ఎలా నెరవేర్చాడు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుడు ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారు దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనిస్తే దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొత్తుగా, మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఇప్పుడు దేవుని ఆలయం ఏదంటండి? దేవుని ఆలయం ఏది? మనమే ఆయన ఆలయం. దేవుడు ఎవరిలో నివసిస్తాడు? ఇప్పుడు మనలో నివసిస్తాడంట దేవుడు. దేవుడు ఇదిగో ఆ యొక్క రాజుగారు కట్టిన 46 సంవత్సరాలు కట్టిన మందిరంలో ఉన్నాడంట. దేవుడి లోకంలో ఎక్కడ పట్టజాలనంట, ఆకాశ మహాకాశాల పట్టజాలమంట ఆయని. కానీ దేవుడు అంటాడు, నేను మీతో, మీరు నా ఆలయమై ఉన్నారు, నేను మీలో నివసిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక వచనం చూడండి, మరొక వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అమ్మ దేవుని మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. హల్లెలూయా. సరిపోదండి. ఏమన్నామంట? మనము దేవుని ఆలయమై ఉన్నాము. ఒక్కసారి చెప్తే మీకు సరిపోద్ది, కానీ కొన్ని వచనాలు మీకు నేను చూపిస్తూ ఉన్నాను. అంటే దేవుని ఆలయం ఇప్పుడు ఏంటి? మనమే ఆయన ఆలయము. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడంట? మనలో దేవుడు నివసిస్తాడు, మనలో దేవుడు ఉంటాడు. దేవుడు మనలో నివసించి మనతో ఉంటానని ప్రభు చెప్తున్నాడు. ఇది ఏ రకంగా ఉంటాడంటే, పరిశుద్ధాత్మని దేవుడు మనలో నివసిస్తాడు. యేసు ప్రభు వారు అంటారు కదండి, ఇదిగో నేను వెళ్ళిపోవడం వల్ల నీకు ప్రయోజనకరము, నేను ఎల్లని ఎడల ఆదరణకర్త అయిన దేవుడి మీదకు రాడు అంటాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? సమస్తము నన్ను గూర్చి బోధించి పాపములు గూర్చియు నీతిని గూర్చియు ఒప్పింపజే అంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసింపబోతున్నాడంట? మనలో నివసిస్తాడంట. మీరు పాత నిబంధనలోకి వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉండేవాడు కాదంట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఉండేవాడు కాదు, అభిషేకించిన వారు. ఉదాహరణకి పాత నిబంధన కాలంలో ఎవరిని అభిషేకించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌలు గారిని అభిషేకించారు. సౌలులోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, కానీ కొంతకాలం అతడు భ్రష్టుడైపోయాడు, దేవుడు మాట విననవాడుగా అయిపోయాడు, దేవుడి మాటను ఎదిరించాడు. కాబట్టి ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతని నుంచి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు సౌలులో నుంచి వెళ్ళిపోయాడు. తెలుసండి మీకు? పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇప్పుడు మన ఆలయము దేవుడై ఉంటే, దేవుడు మనలో నివసిస్తూ ఉంటే, ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మన నుంచి వెళ్ళిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోవాలని. ఎలాగంట? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు, మనతో ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. రీజన్ ఏంటి? మనం చాలాసార్లు కూడా ఆయన మాటను వ్యతిరేకిస్తూ ఉంటాం, ఆయన మాటకు లోబడం. ఒక వచనం చదవండి మీరు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం జాగ్రత్తగా చదివితే కనుక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, ఆత్మనార్పకుడి ప్రవచించు నిర్లక్ష్యమును చేయకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆత్మ ఆర్పకుడు అంటే పరిశుద్ధాత్మ దేవుని ఆలయం ఏది? మనమే కదండి. పరిశుద్ధాత్ముడికి ఆలయము మనమే. ఆయన మనలో మాత్రమే నివాసిస్తాడు, మనలో మాత్రమే ఉంటాడు. కానీ కొన్నిసార్లు మన అతిరిక్రమను బట్టి, మన ఆజ్ఞ అతిక్రమించడం బట్టి, మనం చేస్తున్న పొరపాట్లు బట్టి, మన దేవుని మాట వినకుండా మనం ఆయన చిత్త ప్రకారంగా బ్రతకనప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి నాలో నుంచి ఆరిపోవడం అంటే మనలో నుంచి ఆయన వెళ్ళిపోతాడండి. అయితే ఇది మనకి చిన్న విషయంగా కనబడవచ్చు. ఏమండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి వెళ్ళిపోతే మనకి ఏంటి లాసు, ఏంటి బాధ? మనం ఏమైనా ఇల్లు కోల్పోయామా, భూమి కోల్పోయామా మీరు అనుకోవచ్చు. అయితే
ఈ లోకంలో యేసు ప్రభు అన్నాడు, ఆత్మ లేని వాడు కాదు. అంటే పరలోకాన్ని మనం చేరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందడం ఎంత ప్రాముఖ్యతో, బాప్తిసం పొందిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. ఆయన కాపాడుకోవటం, ఆయన మనము కలిసి ముందుకెళ్ళటం కూడా అంతే ప్రాముఖ్యత. హల్లెలూయా. ఒకవేళ ఆత్మ లేకపోతే అనగా దేవుడి నుంచి మనకు ఎడబాటు వస్తే ఏమవుతుంది? దేవుడి నుంచి ఒకవేళ మన నుంచి దేవుడు వెళ్ళిపోయినా, దేవుడి నుంచి మనం దూరం వచ్చేసినా అసలు పరిస్థితి ఏంటి, ఏమవుతుంది అనేది ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి మన పాత నిబంధనలోనికి వెళదాం. ఆది కాండము తర్వాత దేవుడు లేని చోటు ఏదైనా మనం చెప్పుకుందాం. దేవుడు ఉన్న చోటు ఏదండి? దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు మనలో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు. అయితే చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 9వ వచనం. ఆది కాండము 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా, అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలవాడినా అనను. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తీర్చిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను చేతపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద నెగ్గియదు. నీవు భూమిని దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉండువలను. అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశమై ఉండును. సరిపోతాయి. ఇక్కడ ఇంతవరకు మనం చూసుకుంటే కనుక కయ్యేను ఏబేలు అనే వ్యక్తులు మనకి చాలా అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ పాఠాలు సండే స్కూల్లో చెప్తారు. చాలా మంది చాలా విధాలుగా అనేకమైన పాఠాలు ఎన్నోసార్లు విన్న పాఠం. అయితే ఇక్కడ ఏబేలు కయ్యేను అనే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వీరిద్దరు కూడా అన్నాతమ్ములు. అయితే ఆ రోజుల్లో దేవుడు ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. ఏబేలు దేవునికి ఇష్టమైన అర్పణ తెచ్చాడు. ఏబేలు అర్పణని దేవుడు అంగీకరించాడు, కయ్యేను అర్పణని అంగీకరించాడు. రీజన్ ఏంటంటే మనస్ఫూర్తిగా అతడు ఇవ్వలేదు, ఆనందంగా అతడు ఇవ్వలేదు. ఏదో ఇచ్చామన్న పేరుకి ఇచ్చాడు తప్ప హృదయపూర్వకంగా దేవుడిని అతడు ఆరాధించలేదు. హృదయపూర్వకంగా దేవుడు అతను హృదయపూర్వకంగా దేవుడికి ఇవ్వలేదు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పుల్లారా పై రూపాన్ని చూసేవాడు కాదు. కొన్నిసార్లు మనం సంఘంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళంటారు, 18 ఇచ్చేవాళ్ళంటారు, 100 ఇచ్చేవాళ్ళంటారు, 10 ఇచ్చేవాళ్ళంటారు. మీరు ఎంత ఇచ్చారనేది మీ సేవకులు చూస్తారనేది నాకు తెలియదు, కానీ మీరు ఎలా ఇచ్చారనేది ఎవరు చూస్తారంటే దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అంటే మీరు ఎంత ఇచ్చినప్పటికీ కూడా దేవుడికి ఇచ్చే విషయంలో అది కానుక కావచ్చు, ఒక సమయము కావచ్చు, మీ జీవితాన్ని కావచ్చు, మీరు దేవునికి ఏది ఇచ్చినా కూడా ఎలాగ ఇవ్వాలంటే సంతోషముగా ఇవ్వాలి, ఆనందముగా ఇవ్వాలి, గంతులు వేస్తూ ఇవ్వాలి. దేవుని మందిరముకు ఎప్పుడు వెళుతున్నా అని భక్తుడు హృదయం ఏమైపోయిందంట, తృష్ణగోలేదంట. మందిరానికి వెళ్ళటము, దేవునికి ఇవ్వటం అనే విషయంలో కూడా మనం సంతోషముగా ఆనందముగా ఇస్తే హృదయాన్ని చూసేవాడు దేవుడు, అంతరంగాన్ని చూసేవాడు దేవుడు. హల్లెలూయా. మీరు పేద విధవరాలు తెలుసు కదండి. పేద విధవరాలు ఆ కానుకేస్తున్నప్పుడంట యేసు ప్రభువారు ఇలా చూస్తూ ఉన్నారంట. పరలోక రాజ్యంలో అంటే మరి ఒక పెద్ద పాట పెడుతున్నారంట. ఇదిగో రండి, అందరు రండి, ఇదిగో పరలోకంలో బాగా భూలోకంలో బహుమతి ఇచ్చిన వారు, భూలోకంలో ఎక్కువ ధనం ఇచ్చిన వారు దేవుడు మరి అనౌన్స్మెంట్ చేస్తారు. రండి అనేసరికి అందరూ వస్తున్నారంటండి. అందరూ వచ్చేసరికి అక్కడ జరిగిన సందర్భము అందరూ అనుకుంటారంట, అందరికంటే బంగారం ఇచ్చిన వ్యక్తి ఎవరు కనబడతారు మన పరలోకంలో? భూలోకంలో ఎవరు కనబడతారు? ఎక్కువ బంగారం ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సొలొమోను దేవుడికి ఇచ్చిన బంగారము లెక్కలేనంత బంగారం దేవుడికి ఇచ్చాడంట. అందరూ అనుకుంటారంట, ఇదిగో సొలొమోనే వస్తాడేమో, అందరికంటే ఎక్కువ సొలొమోనే కదా అనుకుంటారంట. అది విచిత్రం ఏమిటంటే పేరు ఎవరి పేరు చెప్పారంటే పేద విధవరాలు చెప్పారంట. రీజన్ ఏంటంటే ఆమె ఇచ్చిన మనస్సు, ఆమె ఇచ్చిన తలంపు, దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు.
కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మందిరానికి వచ్చేటప్పుడు ఏడుస్తూ రావకూడదు. మందిరానికి వచ్చేటప్పుడు ఎవరు రమ్మన్నట్టు రావకూడదు. మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా రావాలంటే మనస్ఫూర్తిగా రావాలి, సంతోషంగా రావాలి, గంతులు వేస్తూ రావాలి. అప్పుడే నీకు ఆశీర్వాదము, అప్పుడే నీకు సమాధానము, అప్పుడే నీ వచ్చిన దానికి ప్రతిఫలము ఉంటుందండి. అందుకని కొంతమంది మందిరానికి వచ్చి కూడా ఆయనకి ఎంత తప్పు ఉంది, లేకపోతే ఇన్ని సమస్యలు ఉన్నాయి, లేకపోతే మా పిల్లల కోసం, ఇలా ఎన్నో సమస్యలు లేవు, ఎవరూ లేరు. మీరు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథం అంతా మీరు జాగ్రత్తగా చదివితే సమస్యలు లేని సేవకుడు లేడు, సమస్యలు లేని విశ్వాసం లేడు, సమస్యలు లేని ప్రవక్త లేడు, సమస్యలు లేని దైవసేవకుడు లేడు. అంతేకాకుండా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయనకి సమస్యలే. ఈ భూము దేంతో నిండి ఉందంటే దురాశతో నిండి ఉన్నది, మరి నేత్రాశతో నిండి ఉన్నది, లోకం పాపంతో నిండి ఉన్నది. కాబట్టి ఈ పాపపు లోకంలో బ్రతకాలంటే అన్నీ సమస్యలే. కాబట్టి ఎవరు కూడా సమస్యలు చెప్పి దేవుని సమయాన్ని దొంగలించవద్దు, సమస్య చెప్పి దేవుని సన్నిధిని దొంగలించవద్దు, సమస్య చెప్పి దేవునికి ఇవ్వాల్సిన దొంగలించవద్దు. నీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు అది నీ సమయం కావచ్చు, అది నీ జీవితాన్ని కావచ్చు, అది నీ బ్రతుకు కావచ్చు. దేవునికి ఇచ్చేటప్పుడు చాలా సంతోషముగా మరి ఉత్సాహంగా ఇచ్చే వారికి ఆయన ఉత్సాహంగా దీవిస్తారని లేఖనము చెప్తున్నది. కాబట్టి ఇక్కడ ఏమేలో సంతోషముగా శ్రేష్టమైనది ఇస్తే కయ్యేది ఎలాగిచ్చాడంట? కయ్యేను కూడా ఇచ్చాడు, కానీ ఎలాగిచ్చాడు? ఏడుస్తూ ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, వెళదామా వద్దా అనుకుంటూ ఇచ్చాడంట. దేవుడు అతను అర్పణని లక్ష్య పెట్టలేదంట. ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో కోపం వచ్చింది. చాలా మరి ఎవరి మీద కోపం వచ్చింది? తమ్ముడి మీద కోపం వచ్చింది. అక్కడ దేవుడు చెప్పాడు, అయ్యేను నీకు కోపం ఎలా? నువ్వు సత్క్రియ చేసిన పాపం ఎదురు వచ్చి ఉండదు కదా. నువ్వు సత్క్రియలు చేయి, మంచి పనులు చేయి. ఫస్ట్ నీ బ్రతుకు పోలేదు, నీ జీవితం పోలేదు, సరి చేసుకో, జాగ్రత్త, నీ కోపం మంచిది కాదని దేవుడు ముందుగానే హెచ్చరించాడు, చెప్పాడండి. అయితేనంట ఒకనొక దినాన ఏబేలు కయ్యని ఎవరండి? అన్నా తమ్ముడు ఇద్దరు పొలంలో పని చేసుకున్నారంట. ఏబేలు ఏం పని చేసేవాడు? వ్యవసాయము చేసేవాడు. ఏబేలు వ్యవసాయం కాదు, గొర్రెలు కాసుకునేవాడు. కయ్యేలు ఏం చేసేవాడు? వ్యవసాయం చేసుకున్నాడు అంటండి. ఒరే తమ్ముడా, ఒరే అన్నయ్య అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు పగతో ఉన్న అన్నగారు, పగతో ఉన్న మరి వ్యక్తి మాట్లాడుతూ 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 ఉన్నప్పుడు ముందే ప్లాన్ చేసుకుని ఒక పెద్ద బండరాయి తీసేసాడండి. వ్యక్తిమని చేసుకుంటూ చంపేశాడంట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత భయంకరమైన మనస్సు. అంటే ఎంత భయంకరంగా చంపాడంటే అతడు తమ్ముడిని భయంకరంగా చంపినప్పుడు అతడు రక్తం అంతా భూమిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ భూమిలో నుంచి రక్తము దేవునికి మొరపెట్టిందంట. సరే, దేవుడు అప్పుడు కూడా అడిగాడు. ఎలాగడిగాడు? ఆదాముని అదే విధముగా మరి అవ్వమ్మగా ఏ విధముగా అడిగాడు అదే విధంగా. ఎందుకు అడిగాడంటారు దేవుడు? ఎందుకు అడిగాడంటారు దేవుడు? ఒకవేళ ఒప్పుకుంటాడేమో. ఎలాగంటే ఒప్పుకుంటాడేమో. అందుకే యోబు గ్రంథం చదువుకుంటే ఆదాము వల్ల నేను పాపమును కప్పుకోలేదు, ఒప్పుకున్నానంటాడు యోబు గారు. అంటే దేవుడు మనం చేసే ప్రతి పాపము, మనం చేసే ప్రతి తప్పు ఆయనకి తెలుసు. మనం ఇంకా ఏమి చేయకమునిపే చేద్దామనుకునే లోపల మనం చేసే మన బ్రతుకు, మన జీవితము సమస్త వెలిగిన వాడు దేవుడు. ఒకవేళ ఒప్పుకుంటాడేమో అని దేవుడు వచ్చి అడిగితే ఎలా సమాధానం చెప్తున్నాడు అతను? యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నా కయ్యను అనగా అతడు నేను ఎరగను, నా తమ్ముడు వారు నేను కావలవాడినా. నన్ను ఎంత గర్వమో చూడండి, ఎంత మూర్ఖత్వమో చూడండి. అతడు ఆ యొక్క విధానము దేవుడికి నచ్చలేదు. అందుకే దేవుడికి గర్వాంధులు, అహంకారులు, ఆయనకంటే అహర్షము ఆయనకు అసలు ఇష్టం ఉండదండి. అప్పుడు దేవుడు వేసిన శిక్ష అంటే తెలుసండి. దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడు కయ్యేలతో, ఏబేలుతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. దేవుడు మనుషులు కలిసి నడిచేవారు, దేవుడు మనుషులు నివాసం కలిసి ఉండేది. ఓ సంతోషము, ఓ ఆనందము, ఓ సమాధానము. అప్పుడు దేవుడు వేసిన శిక్ష ఏంటో తెలుసా? కింద చెప్తున్నాడు, అందుకు కయ్యేను ఏమని తెలుసా? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏమేశాడు దేవుడు ఇంతకు శిక్ష? ఏ శిక్ష చేశాడంటమ్మా? మెయిన్ ప్రాబ్లం ఏంటి? అసలైన ప్రాబ్లం నా సన్నిధి, నీ సన్నిధికి రాకుండా ఈ ప్రదేశంలో నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశితమనే ఉందును కావున అంటాడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే
కయ్యేను ఎందుకు బాధపడుతున్నాడంటే, కయ్యేనుకి దేవుడు వేసింది మరణ శిక్ష కాదు. ఏ శిక్ష కాదండి? మరణ శిక్ష కాదు. కయ్యేను దేవుడు కొట్టట్లేదు, కయ్యేనుకి కొరడాలు కొట్టట్లేదు. కయ్యేనుకి జాగ్రత్తగా మీరు గమనిస్తే కయ్యేనుకి వేసిన భయంకరమైన శిక్ష ఏంటంటే, ఒకటి భూమి ఫలించదు, రెండు నా సన్నిధి నుంచి నిన్ను వెలివేస్తున్నా. అంటే దేవుడికి మనిషికి గ్యాప్ వచ్చేస్తుంది. అంటే దేవుడు కయ్యేను నుంచి వెళ్ళిపోతున్నాడు, కయ్యేను దేవుడి నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి కయ్యేను ఎంత బాధపడతానంటే, అందుకు కయ్యేను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన నుంచి దూరం అయిపోవడం, మన నుంచి దేవుడు దూరం అయిపోవడం మామూలు విషయం కాదండి, చాలా భయంకరమైన విషయం. దేవుడు మనం ఒక్కసారి విడిచిపెడితే అది ఎంత భయంకరం అంటే, కయ్యేను భరిస్తున్నాడు ఆ వేదన, ఆ బాధ. కయ్యేను చెప్తున్నాడు, అయ్యో నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. పురిలారా, అతను ఎలాగైపోతాడంట? దిగులు పడుచు. ఎలా తిరుగుతాడంట? నేలని శాతపరుచినప్పుడు నీకు తన సారమిక మీదగా నివ్వదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశి దిమ్మరవై ఉందువలను. ఏమైపోతాడండి? దిగులు, భయము, సమాధానం ఉండదు. మరి దిగులు పడుతూ బ్రతుకుతాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, కయ్యేని జీవితంత కాలము కూడా దిగులు పడుచు బ్రతికాడు కదండి. మరి కయ్యేనికి సంతోషం సమాధానం లేదంటే, మీరు గుర్తుపెట్టుకోండి, కయ్యేని పెళ్లి చేసుకున్నాడు, కయ్యేనికి పిల్లలు పుట్టారు, కయ్యేనికి ఒక ఊరు కట్టాడు. కింద మీరు చదువుకుని ఉండాలి. కయ్యేని పెళ్లి చేసుకున్నాడు, కయ్యేని ఒక ఊరు కట్టించాడు, కయ్యేనికి పిల్లలు పుట్టారు, కయ్యేనికి వంశావళి ఉంది. మరి దేవుడు వేసిన శిక్ష ఏంటి? దేవుడితో వేరైపోయాడు కయ్యాను. బ్రతికే ఉన్నాడు. యేసు ప్రభువు నువ్వు బ్రతుకున్నావు అన్న పేరే తప్ప నువ్వు మృతుడివే అంటాడు. అంటే లోకంలో మనం బ్రతుకున్నామన్న పేరే తప్ప దేవుడు మనతో లేకపోతే ఎంత భయంకరమైన శిక్ష అంటే, మీరు కయ్యేని చరిత్ర మీరు కింద దాకా చదువుకుంటే అది పెద్ద ఊరు కట్టించాడంటండి. చాలా మంది పిల్లలు ఉన్నారు కయ్యేనికి, చాలా మంది సంతానం ముందు కయ్యేనికి పిల్లలు పడుతున్నారు, ఊరు కట్టించుకున్నాడు, అన్ని విధాలు బాగున్నాయి. కానీ కయ్యేనికి లేనిది ఏంటంటే దేవుడితో ఎడబాటు, దేవుడితో మాట్లాడే స్థాయిని కోల్పోయాడు, దేవుడితో నడిచే స్థాయిని కోల్పోయాడు. దేవుడు కయ్యేనితో మాట్లాడు, కయ్యేని దేవుడితో మాట్లాడే అర్హతను కోల్పోయాడు. అది ఎంత భయంకరమైన శిక్ష అంటే, నేను ఆ శిక్ష భరింపలేనంత గొప్పది అంటున్నాడు పుల్లారా. అంటే మీరు గమనించండి, దేవుడు కనుక మనలో లేకపోతే, దేవుడు మనతో లేకపోతే ఎంత భయంకరమో. అంటే మన బతుకే కాకుండా మన వంశావళి, మన కుటుంబము కూడా ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోతుందో ఒక్కసారి కిందకి చదువుదాం చూడండి. 23వ వచనం చదవండి. 23వ వచనం. లేమేకు తన భార్యతో, ఓ ఆదా ఓ శీలా నా పలుకు వినుడి, లేమేకు భార్యలారా నా మాట ఆలోచించు. నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితే, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితే, 7 అంతల ప్రతిదండన కయ్యేలు కోసం వచ్చిన ఎడల లెమెకు కోసము 77 అంతలు వచ్చును. చూడండి, ఇక్కడ లెమెకు అనే వ్యక్తి కనబడుతున్నాడు. ఇతను ఎవరో కాదు, కయ్యేలు వంశావళిలో పుట్టిన వ్యక్తి, కయ్యేలు కుటుంబంలో వచ్చిన వ్యక్తి. ఈవేళ కుటుంబం ఎలా ఉందో చూడండి. కయ్యేను తన తమ్ముడు చంపేస్తే, ఈ లెమెకు ఎందుకు చంపిస్తాడండి? నన్ను గాయపరిచినందుకే ఒక మనుషుణ్ణి చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితిని. అతను ఒక్క మర్డర్ చేస్తే ఇతను 2 మర్డర్లు చేశారంటండి. అని మీకు అర్థమవుతుందో లేదో? అంటే దేవుడు విడిచిపెట్టిన కుటుంబము, దేవుడు విడిచిపెట్టిన వాళ్ళ యొక్క వంశావళి, దేవుడు విడిచిపెట్టిన వాళ్ళ జీవితము ఎంత భయంకరంగా అయిపోతుందంటే, ఒక కయ్యేనే కాకుండా కయ్యేని వంశావళంతా మీరు చూసుకుంటే భయంకరమైన దుర్మార్గులు అయిపోయి వాళ్ళ కుటుంబస్తులు కూడా మర్డర్ చేసేవారుగా, హత్య చేసేవారుగా, లోకానుసారమైన మెప్పులు కోరుకున్నారు తప్ప దేవుడు కుమారులుగా వారు పిలవడలేదు. రీజన్ ఏంటి తెలుసండి? దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా! దేవుడు వారిని విడిచిపెట్టేశాడు.
అంటే దేవుడు కనుక ఒక్కసారి మనం విడిచిపెడితే మన జీవితం ఎంత భయంకరం అంటే మనమే కాకుండా మన కుటుంబం కూడా దేవుడు కృప లేకపోతే, దేవుడు దయ లేకపోతే భూ సంబంధంగా మనం చూసుకుంటే సర్వనాశనం అయిపోతామండి. సర్వనాశనం ఎలాగైపోతాం? వీరు వంశములు మీరు చూసుకుంటే భౌతికంగా డబ్బు ఉంది, భౌతికంగా ఆస్తి ఉంది, భౌతికంగా ఊరు ఉంది, భౌతికంగా ఇల్లులు ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి లేకపోతే ఎందుకు? దేవుడు లేకపోతే ఎందుకు? అందుకే మనకి కొత్త నిబంధనలో కనపడతారు ఒక లాజరు, ఒక ధనవంతుడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ధనవంతుడికి భార్య ఉంది, ధనవంతుడికి పిల్లలు ఉన్నారు, ధనవంతుడికి డబ్బు ఉంది, ధనవంతుడికి ఆస్తి ఉంది, ధనవంతుడికి తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ధనవంతుడు లేదేది? దేవుని సన్నిధి. దేవుడు లేడు, దేవుడు తెలుసుకోలేదు, దేవుడి కృప తనకు లేదు. అందుకే చనిపోయిన ఒక్క సెకండ్లో ఎక్కడికి వెళ్ళిపోయాడంటమ్మా? నరకంలోనికి వెళ్ళిపోయాడంట. అగ్నిలో కాలుతూ ఉన్నాడంట, మలమల మారిపోతూ ఉన్నాడంట. ఆ అగ్నిలో నుంచి అంటూ ఉన్నాడు, ఓ అబ్రహామా, నా తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరు ఇదిగో పిల్లేనుకున్న కొన చుక్క ముంచి నాకు అందించమన్నాడు. కానీ లాజరు జీవితం మీరు జాగ్రత్తగా చూసుకుంటే భూ సంబంధంగా ఉన్నప్పుడు అతను దేవుని సన్నిధి ఉంది, దేవునితో కలిసి నడిచాడు, దేవునితో కలిసి వెళ్ళాడు. కాబట్టి భూ సంబంధంగా అతనికి ఏమి లేకపోయినా కూడా చనిపోయిన క్షణంలో ఎక్కడ ఉన్నాడంటండి? నెమ్మది పొందుతున్నాడంట. పరలోకం పరదేశంలో ఉన్నాడంట. ఆ ఆశీర్వాదం నీకు నాకు కావాలంటే ఎలా వస్తుందంటే మన దీన మనసు కలిగి దేవుని పరిశుద్ధాత్మతో మనము ముందుకు సాగాలి. అందుకే యేసుప్రభువు అన్నాడు, బాప్తిసం పొందలేనంత ప్రాముఖ్యత ఆయన ఆత్మ లేకపోతే మనం ఆయన వారము కాదు, ఆయన వారుగా మనం ఉండలేము. కాబట్టి కయ్యేని ఏమేది మనం చూసుకుంటే కయ్యేని సంతతంతా కూడా భ్రష్ట సంతానం అయిపోయింది, మనుషులు చంపేవారుగా అయిపోయారు. మీరు కయ్యేని గురించి చూసుకుంటే కయ్యేని అంటే దిగులు పడచ్చు, దేశమరగా క్షణక్షణం భయం అంటండి, క్షణక్షణము భయం అంట, అనుక్షణము భయం అంట. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఎటు వెళ్తున్నాడో తెలియదు, అతని గమ్యం ఏంటో తెలియదు. లోకానుసారంగా చూసుకుంటే దేవుడు లేని వారి పరిస్థితి ఎంత భయంకరమో మీకు తెలుసండి. దేవుడు లేనందుకు ఇవాళ ప్రపంచంలో మీరు చూడండి, చాలా మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా మంది ఎందుకు చనిపోతున్నారు, చాలా మంది ఎందుకు తమకు తమే పొడుచుకుంటున్నారు. రీజన్ ఏంటంటే దేవుని ఆత్మ వారికి తోడుగా లేడు, దేవుని కృప వారికి తోడుగా లేదు. అందుకే చిన్న విషయానికి పెద్ద విషయానికి ఒకసారి నేను చెప్పానండి, ఒక ఆవిడంట తన భర్త గారు చీర కొనవలేదని ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చచ్చిపోయిందమ్మా? భర్త పట్టు చీర కొనవలేదని చచ్చిపోయిందంట. మీకు అర్థమవుతుందా? అంటే ఎందుకు చనిపోతున్నారు వీళ్ళు? రీజన్ ఏంటి? దేవుని ఆత్మ విలువ తెలియదు. దేవుని ఆత్మ మనతో ఉంటే మనం ఎప్పుడు ఒంటరి వారము కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనము ముందుకి. రీజన్ ఏంటి? మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు మనకి వెలుగై ఉన్నాడు కాబట్టి, ఎలాగ వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో ఆయన మనకు చూపిస్తాడు కాబట్టి. మీరు గమనించండి, దేవుని ఆత్మ లేకపోతే మనకి చీకటే, దేవుని ఆత్మ లేకపోతే మనకు సంతోషం ఉండదు, దేవుని ఆత్మ లేకపోతే మనకు సమాధానం ఉండదు. మీరు ఒక వచనం చదువుతారు చూడండి. అయితే ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయము ఒకసారి 25వ వచనం చదవండి. 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని కయ్యేను చంపిన హేబెలుకు ప్రతిగా దేవుడు మరొక సంతానం నాకు నియమించును కొని అతనికి షేతు అని పేరు పెట్టబడును, మరియు చేతులకు కూడా కుమారుడు పుట్టును, అతనికి యెహోషువ పేరు పెట్టబడును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. హల్లెలూయా. అంటే మీరు చేతుకు పతిగా ఎవరు పుట్టారంటమ్మా? హేబెలుకు పతిగా చేతును దేవుడు ఇచ్చాడంట. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో చాలా కోల్పోతూ ఉంటాం. మన జీవితంలో కొన్నిసార్లు ఎన్నో కోల్పోతూ ఉంటాం. అయితే నిజంగా మనం దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని అడిగితే ఏవైతే కోల్పోయామో దానికి ప్రతిగా అంతకంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. మీకు అర్థమవుతుందండి? ఏదైతే మనం కోల్పోయామో కదా మనం బాధపడాల్సిన పని ఏమీ లేదు. మనం ఆశతో విశ్వాసంతో కనిపెట్టుకుంటే దేన్ని మనము కోల్పోయామో అదే మరలా దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. అదే విధముగా ఇక్కడ అవ్వమ్మ గారు ఎవరిని కోల్పోయింది? హేబెలుని కోల్పోయిందంట.
అయితే ఆదమ్మ గారు కూడా దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఏ కుమారుని అయితే కోల్పోయిందో అటువంటి కుమారుని దేవుడు మళ్ళా దయచేసాడంట. అయితే ఇప్పుడు మళ్ళా కుమారుడు పుట్టాడు. ప్రేమ ప్రారంభమైందంటమ్మా. యెహోవా నామమును ప్రార్థన చేయటము ఆరంభమైంది. హల్లెలూయా. అంటే మీరు చూడండి, ఏ కయ్యేని జీవితము, కయ్యేని కుటుంబం ఎలా ఉందంటే ప్రార్థన లేని వారుగా, సన్నిధి లేని వారుగా, దేవుడు తెలియని వారుగా, దేశ దిమ్మర్లాగా తిరుగుతున్నారు, ఎదుటి వారిని చంపుతున్నారు, దుర్మార్గులుగా బ్రతుకుతున్నారు. కానీ మీరు ఏ మేలుకు ప్రతిగా చేతి పుట్టినప్పుడు దేవుడితో మాట్లాడటం, దేవుడితో ప్రార్థన చేయటం, దేవుడితో సమాధానం కలుగడం అనేది ఈ వంశావళిలో మనకు వస్తుందండి. మీకు అర్థమవుతుందా? అంటే మీరు గమనించండి, ఒకసారి మీరు ఒక పేజీ తిప్పితే ఇక్కడే చదువుదాం. ఒకసారి 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరించిన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసుకు వచ్చిన స్త్రీని వివాహం చేసుకున్నది. అప్పుడు యెహోవా ఆత్మ, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 సరిపోతాం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతుంది. ఒకరు దేవుని కుమారులు, ఒకరు నరుల కుమారులు అని ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. అంటే దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? సేతు, ఏబేలుకు ప్రతిగా పుట్టిన సేతు వంశములు వచ్చింది కదండి. వాళ్ళందరూ దేవుని కుమారులుగా బ్రతికారు. దేవుని కుమారులుగా వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ దేవుని కుమారులుగా బ్రతికారు. మరి కయ్యే కుటుంబం ఏం రాసుకుంటూ వచ్చాడు? నరులు అంటే అవిశ్వాసులు దారితులకు వాళ్ళు వచ్చేసారు. కాబట్టి వీళ్ళు ఏమైపోయిందంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ నరులు కుమార్తె అనగా ఈ లోకస్తులైన కయ్యేని సంతానం అంతా ఏం చేసిందంటే ఈ యొక్క సేతు వంశావళి వీళ్ళు కూడా వివాహం చేసుకోవడం మొదలు పెట్టారంట. మీకు అర్థమవుతుందండి? వీరిద్దరు వివాహం చేసుకోవడం మొదలు పెడితే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనము మంచివాడు 10 మందిని బాగు చేస్తాడు లేదు తెలియదు, కానీ చెడ్డవాడు ఏం చేస్తాడు? చాలా మందిని నాశనం చేస్తారు. అలాగే ఈ నరులు కుమార్తెలుగా పిలువబడుతున్న ఈ కయ్యేలు సంతానం ఏం చేసిందంటే వీళ్ళు చెడిపోవడమే కాకుండా ఏం చేశారంట? వీళ్ళు చెడిపోవడమే కాకుండా ఈ దేవుని కుమారులుగా పిలువబడుతున్న వీళ్ళని కూడా పాడు చేశారంట. మీకు అర్థమవుతుందండి? అందుకే ఇక్కడ దేవుడు కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ నోవహు కాలంలో జలప్రలయం వచ్చి నాశనం అయిపోయారండి. మీకు అర్థమవుతుందా? అందుకే అంటాడు మరి పౌలు గారు అంటాడు, ఇదిగో కన్నికైన మిమ్మల్ని యేసుక్రీస్తు దేనికంటే కన్నికగా ఉన్న మిమ్మల్ని ప్రదానము చేస్తుందని అంటాడు. అవ్వ ఇదిగో సర్పము తనకు యుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని కూడా మోసపరిచినేమని భయపడుచున్నాను అంటాడు. అంటే విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లల కాలం వారు ఉన్నారు. దేవుని పిల్లలమైన మనము ఈ లోకాన్ని కాకుండా పరలోకాన్ని చేరుకోవాలంటే మనకి ఎవరు కావాలి? దేవుని సన్నిధి కావాలి, దేవుని ఆత్మ కావాలి. కాబట్టి నా ప్రియ సంగమా, మనము కయ్యేరు సంతానం వల్లే మనం ఉండొద్దు. కయ్యేరు సంతానం జలప్రలయంలో నాశనం అయిపోయింది. వాళ్ళు భౌతికంగా అన్ని సంపాదించుకున్నారు, బంగారం సంపాదించుకున్నారు, ఆ రోజులు ఇనుము సంపాదించుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు. కానీ వాళ్ళు సంపాదించుకున్నది ఏదంట? పరలోక రాజ్యం. ఆ జల ప్రళయంలో నేలమట్టముగా సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఈ రోజున నీకు నాకు దేవుడు అందుకే ఆ ఆదిలో కోల్పోయిన దేవుడి సన్నిధి, ఆ ఆదిలో కోల్పోయిన దేవుని ఆత్మ మరలా ఇప్పుడు పరిశుద్ధాత్మకి ఎలా వస్తారంటే బాప్తీసం పొందుకోవడం ద్వారా మరలా మనము ఆత్మను మనం పొందుకుంటాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నా కూడా మనం చేసిన అక్రమ క్రియలు, మనం చేసిన ఆధ్యాత్మికము, మనం చేసిన పాపాలు బట్టి పరిశుద్ధాత్మను మనలో నుంచి ఆరిపోతాడు, వెళ్ళిపోతాడు. అది దీన్ని ఎలా ఏం చేయాలి? ఎట్లా మళ్ళీ మన పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎలాగా మళ్ళీ మనం ఆహ్వానించాలంటే ఒక వచనం చదువుతాం చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, మరి ఆయన వారితో ఎట్లను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అది అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులు, నా స్నేహితుడు
ప్రమాణము చేయొచ్చు మార్గము నా యొద్దకు వచ్చుచున్నాడని అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతను లోపలనే ఉండి తన తొందర పెట్టవద్దు, తలుపు వేస్తున్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకునేన్నారు, నేను లేచి ఇరేని చెప్పగా చెప్పునా అతడు తన స్నేహితుడైనందున అవును లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ స్టోరీ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడే చెప్పాడు. ఇది సహజంగా చాలా మంది కూడా తప్పుడుగా అర్థం చేసుకున్నారు ఈ స్టోరీని. ఎందుకంటే కింద ఏమంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారికి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు తీయబడును, ప్రతివాడికి వెతుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడిన మీతో చెప్పుచున్నాను. ఈ ఒక వచనాన్ని తీసుకుని సహజంగా మనం ఎలాగనుకుంటామంటే, మనకు అవసరతలు ఉన్నప్పుడు, మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు అని అక్కడతో క్లోజ్ చేసి వెళ్ళిపోయింది తప్ప ఈ అధ్యాయం ఇక 8 వచనాలు కూడా దానికి సంబంధించినవి కాదు. కానీ దేనికోసం అడగాలంటే ఏం చెప్పారంటే, ఎవరి కోసం అడగమన్నాడు, దేనికోసం అడగమన్నాడు, ఎలాగ అడగాలంట, సిగ్గుమాలి. ఎలాగమ్మా సిగ్గుమాలి అంటే ఎప్పుడు అడుగుతాం మనము, మనకు భయంకరమైన అవసరం వచ్చిందని మన పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు, మనం గతంలో ఒక ఆయన దగ్గర 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నాం, కట్టలేదు, వడ్డీ కూడా కట్టలేదు. అయితే మనం మళ్ళీ ఆయన ఫోన్ చేయము, ఆయనతో మాట్లాడు. కానీ పొరపాటు మనకి మన పిల్లలు, మన భార్య, మన భర్త చావు బ్రతుకులో ఉంది పరిస్థితులు. అప్పుడు ఏం చేస్తాం, సిగ్గుమాలి వెళ్ళిపోతాం. ఇంకా అతను ఏమనుకున్నా పర్లేదు, మీరు తిడితే తిట్టండి, మీరు ఏమని అడగండి బాబు, మీ కాలు పట్టుకుంటాం, మీ పాదాలు పట్టుకుంటాం, దయచేసి ఒక 10,000 ఇవ్వండి, ఇంకో 10,000 ఇవ్వండి. ఇప్పుడంటే మనకు 10,000, 20,000 లెక్క కాదు. కానీ ఒక టైం ఇండియాలో ఉండే పొజిషన్ ఏంటంటే 1000 రూపాయలు కూడా కొన్నిసార్లు దొరకవు. ఒక టైంలో 1000 రూపాయలు దొరకడం అంటే చాలా కష్టం. కాబట్టి ఆ అప్పు కోసం మనం సిగ్గుమాలి అడుగుతాం. యేసు ప్రభు చెప్తున్నాడు, మాట మాటకి సిగ్గుమాలి ఎవరిని అడగాలంట. కింద చెప్తున్నాడు చూడండి, 13వ వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించిన. హల్లెలూయా. అంటే ఏ ఆత్మ మనం పొందుకు దేన్ని మనం అడగాలంటే, పదే దేన్ని అడగాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితం లేదు, పరిశుద్ధాత్మ లేకపోతే మన బ్రతుకు లేదు, పరిశుద్ధాత్మ లేదా మన పరలోకాన్ని చేరలేము. యేసు ప్రభు చెప్పాడు, నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కాదు. యేసు ప్రభు అన్నాడు, ఏమి తిందుమా, ఏమి తాగుతుమా, ఏమి ధరించుకుందామని వాటి కోసం మీరు చింతించుకోండి. అది అడగక మునిపే, ఎప్పుడంటే అడగక మునిపే అవి మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. హల్లెలూయా. అంటే ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి కట్టుకోవాలి, మీకేమైనా ఆర్థిక పరిస్థితులున్నా, ఏమైనా సమస్యలున్నా మనం అడగక మునిపే తెలుసంట. అయితే అడగడం కూడా తప్పేం కాదు. ప్రార్థన చేసి ప్రభువానికి దయచే అని అడగడం కూడా తప్పు కాదు. కానీ పదే ఏమడగాలంట, ఇక్కడ చెప్పాడు కదా, సిగ్గుమాలి. ఎలాగంట, సిగ్గుమాలనే పదం ఎందుకు వాడాడంటే, మనుషులుగా మనం చాలాసార్లు కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుని సభలకు వెళ్తాం, వర్తమానం ఎప్పుడు వింటారు, ఈ ఆత్మ గద్దింపబడుతుంది, పాపక్షమాపణ వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది దేవుని కోసమే బతకాలి ప్రభువా, నీకోసమే జీవించాలి ప్రభు. ఒక నిర్ణయం తీసుకుంటారు, ఒక 4 రోజులకో 10 రోజులకో నెలకు మరలేమైపోతాం, తప్పిపోతాం కదండి. సహజం. ఎందుకు తప్పిపోతామంటే దీనికి కూడా రీజన్, తప్పిపోవడానికి కూడా రీజన్ ఉంది. ఎవరిని మింగుదుమా, ఎవరంటండి, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని అపవాదిగాడు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాడు. అపవాదిగాడికి లోకంలో ఉన్న వాళ్ళ గురించి వాడికి పనిలేదు, అపవాదిగాడికి లోకంలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం పనిలేదు. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, ఎవరైతే దేవుని మందిరంతో నడుస్తారో, ఎవరైతే ప్రభుత్వం నడుస్తారో, పరలోకానికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, పరలోకానికి వెళ్ళని ఎవరైతే ఆశపడుతున్నారో, అటువంటి వారిని పదే పాపములో పడిపోయేలాగా చేయటమే వాడు పని. ఇప్పుడు మనము పదే పాపం చేస్తే మందిరానికి వెళ్ళబుద్ధి అవుతుందండి, వెళ్ళబుద్ధి కాదు. ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, మందిరానికి రాబుద్ధి కాదు. అందుకే దేవుడు సేవకులు నియమించాడు. ఇదిగో అంటాడు, ఇదిగో పేతురుతో అంటాడు, పేతురు నా యొక్క మందని కాయాలి, నా మందని మేపాలి. 1 మేపాలి, వాక్యముతో మేపాలి. 2 కాయాలి.
అందుకే సేవకుని దేవుడు ఎందుకు నియమించాడంటే ఒకసారి కొంతమందికి, చాలా మందికి మనం చేస్తున్న అపరాధములు, మనం చేస్తున్న తప్పులు, మన ఆధ్యాత్మికంలో ప్రార్థనకి వెళ్ళబుద్ధి కాదు, ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, ఇంకా మందిరానికి వెళ్ళటం వేస్ట్, నాలాంటి పాపి మందిరానికి వెళ్ళకూడదు, నాలాంటి దుర్మార్గుడు దేవుడిని ఆరాధించకూడదని చాలా సార్లు కూడా మనము వెనక్కి వెళ్ళిపోయిన దినాలు ఎన్నో ఉంటాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడు స్వయంగా చెప్తున్నాడు, మాట మాటకి సిగ్గుమాలి ఏం చేయాలంట? ప్రభువా, నీ ఆత్మ లేక పడిపోతున్నానయ్యా, నీ ఆత్మ లేక పాపములో పడిపోతున్నాయా, నీ ఆత్మ లేక నడవలేకపోతున్నానయ్యా, నీ ఆత్మ లేకుండా నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను ప్రభువా, నీ ఆత్మను కోల్పోయాను నేను. మీకు తెలుసు, సౌలు తప్పు చేసినప్పుడు ఆత్మను కోల్పోయాడు. దావీదు పాపం చేసినప్పుడు దావీదు దగ్గరికి సేవకుడు వస్తే దావీదు ఏమని ప్రార్థన చేశాడు? 50 క్రితంలో నీ ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకు ప్రభువా. ఎవరికంటే ఆస్తిని తీసివేయడం లేదు, నా రాజ్యాన్ని తీసివేయడం లేదు, నీ ఆత్మని. ఎందుకంటే నాకు తెలుసు ఆత్మశక్తి, ఆత్మ లేని వాడిని ఎంతవాడిని కాకపోలేదు, ఆత్మను బట్టే గొప్పవాడిని అయ్యాను, ఆత్మ ఉంది కాబట్టే నేను యథార్థంగా జీవించాను, ఆత్మ ఉంది కాబట్టి పరిశుద్ధుడిగా బ్రతికాను, ఆత్మ ఉంది కాబట్టి నీతో కలిపి నడిచాను. ఇప్పుడు నీవు కనుక నా ఆస్తి తీసేసినా పర్వాలేదు, నా అంతస్తు తీసేసినా పర్వాలేదు, నా బంగారు పైన పర్వాలేదు, కానీ నీ ఆత్మను నా యొక్క నుంచి తీసివేయక ప్రభువా. చూసారండి, అంటే ఆత్మ ఎంత గొప్పదో చూడండి. ఆత్మ లేకపోతే మన జీవితం ఒకసారి మీరు ఆలోచించండి. ఆత్మ అనగా దేవుని సన్నిధి అండి. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతే దిగులు, బెంగ, బాధ, ఏడుపు కనబడదు. అవసరమైతే అప్పుడు ఆ కాలంలో చచ్చిపోవాలి అనిపిస్తుందండి. నేను చెప్తున్నాను, చచ్చిపోవాలనిపిస్తుంది దేవుని ఆత్మ లేకపోతే. అందుకే మనము సిగ్గుమాలి. యేసుప్రభు చెప్పాడు స్వయంగా, ఇది నా మాట కాదు, మరొకరి మాట కాదు, యేసుప్రభువే చెప్పాడు. మాటకి సిగ్గుమాలి అడుగుంటూ వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాను. హల్లెలూయా. అంటే నీవు నేను కూడా దేవుని పిల్లలము. గుర్తుపెట్టుకోవాలండి, మనం ఎవరము? దేవుని పిల్లలము. కాబట్టి తండ్రితో మనకి సిగ్గేంటి? ఇప్పుడు కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళకపోవచ్చు, లేకపోతే చెప్పులు పని చేయకపోవచ్చు. తల్లి దగ్గర మనం సిగ్గుపడతామా? తండ్రి దగ్గర సిగ్గుపడతామా? కాబట్టి సిగ్గుపడకూడదు. దేవుని మందిరానికి రావడానికి, దేవుని అడగడానికి సిగ్గుపడకుండా సిగ్గుమాలి అడగాలంట. ప్రభువా, నీ ఆత్మను దయచేనైనా, నీ ఆత్మ లేకపోతే నడవలేను ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నిలవలేను ప్రభువా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభు అని ప్రతిరోజు ప్రార్థనలో మనం చేయవలసిన ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ఆత్మ నాకు దయచే ప్రభు అని ఆత్మ కోసం ప్రార్థన చేయండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ప్రభువా నాకు పెళ్లినైనా, నా కుమార్తె పెళ్లి, నా కుమారుడి పెళ్లి, గృహమాగిపోయింది, శ్రాపాగిపోయిందని సహజంగా మనం చేసే ప్రార్థనలు ఇవి. కానీ అవి చేయకపోయినా కూడా మనకి ఏమి కావాలో ముందుగా ఆయనకి తెలుసు అంట. కానీ వేటి కోసం మనం చేయాలంట? ఆత్మ కోసం భారం కలిగి ప్రార్థన చేయాలంట, ఆత్మ కోసం భారం కలిగి మొరపెట్టాలంట, ఆత్మ కోసం విజ్ఞాపన చేయాలంట, ఆత్మ కోసం ఉపవాసం ఉండాలంట. ఎందుకంటే కొన్నిసార్లు ఆత్మ మన్నించి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మన అపరాధము, మన పాపములు బట్టి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్న చోటేది? దేవుడున్న చోటు మనమే. దేవుడు ఎక్కడ ఉంటాడంట? మనలో ఉంటాడు. మరి దేవుడిలోని చోటు చెప్పండి. దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడు. కొంతమంది ఈ మధ్యకాలంలో యెరూషలేము వెళ్తున్నారు. ఎందుకని? యేసుప్రభు అక్కడ పుట్టాడని, యేసుప్రభు అక్కడ నడిచాడని, దేవుడు అక్కడ ఉంటాడని. ఆ డబ్బులు ఎవరు అప్పు చేసుకుని మరీ వెళ్తున్నారు. డబ్బులు సదాగైతే పర్వాలేదు, అప్పు చేసుకుని మరి కూడా యెరూషలేము వెళ్ళి అక్కడ బాప్తిసం పొందేవారు కొంతమంది, అక్కడ మట్టి తెచ్చుకునే వారు కొంతమంది, అక్కడ లేకపోతే నీరు తెచ్చుకునే వారు కొంతమంది. ఇదంతా ఆచారము, బైబిల్ చెప్పని ఆచారము. కాబట్టి యెరూషలేములో లేడు దేవుడు, విజయవాడ మరియమ్మ కొండ దగ్గర లేడు దేవుడు, గుంటూరులో లేడు దేవుడు. ఇంకా మనకి ఈ మధ్య పుణ్యక్షేత్రాలు వచ్చేసేయండి, మరియమ్మ గారి పుణ్యక్షేత్రాలని ఇలా ఎన్నో వచ్చేసాయి. అలాగా ఆ గుట్ట మీద, ఆ మెట్టల్లోను, ఈ చెట్టుల్లోను ఎక్కడ లేడు దేవుడు. మరి ఎక్కడ ఉన్నాడు దేవుడు? హృదయంలో ఉన్నాడు దేవుడు. అందుకే కదా పాట కూడా మన పాడు, గుడి గోడల్లో లేడు దేవుడు, నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు. గుడి గోడలలో లేడు దేవుడు, నీ గుండె గుడిలో ఉన్నాడు చూడు. కాబట్టి గుడి గోడలో దేవుడు లేడంట, లేకపోతే మెట్లలో లేడు, లేకపోతే కొండల మీద లేడు, చెట్టుల్లో లేడు, విజయవాడలో లేడు, బెజవాడలో లేడు, ఇలా ఎక్కడెక్కడ దేవుడు లేడు. కానీ
దేవుడు ఉన్న ప్రదేశము, నాలో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడండి? దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు ఆయనలో ఉన్నాడు, దేవుడు లావుల్లో ఉన్నాడు. అందుకే యేసుప్రభువు 2 ఆజ్ఞలు చెప్పారు. ఏంటి ఆజ్ఞలు? ఒకటి దేవుణ్ణి ఆరాధించుట, దేవుని స్తుతించుట, దేవుని ప్రేమించుట. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి తెలిసిన? పొరుగు వాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అర్థమవుతుంది పిల్లరా? పొరుగు వాళ్ళ దేవుడు ఉన్నాడు. పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఎందుకో తెలుసా? మనుషులు మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళ ఆలోచన విధానం మనకు నచ్చకపోవచ్చు. ఏదేమైనా సరే ఎవరిని గౌరవించాలి? అతను ఉన్న దేవుణ్ణి గౌరవించాలి. అందుకే యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు, నువ్వు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాలంటే 2 ప్రధానమైన ఆజ్ఞలు. ఒకటి దేవుని ప్రేమించుట, దేవుని ఆజ్ఞలు గైకొనుట. 2 నీ పొరుగు వారిని ప్రేమించుట. ఎందుకంటే పొరుగు వాళ్ళు దేవుని ఆత్మ ఉన్నది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేడు దేవుడు, ఎక్కడ ఉండడు దేవుడు. దేవుడిలోని చోటు ఈ ప్రపంచం, దేవుడు ఎక్కడ ఉండడు. కానీ దేవుడు ఉన్న చోటు మనుషులు మాత్రమే ఉండడండి. అందుకే మనిషిలా చూడాలి. మనము మనిషిలా ప్రేమించాలి. మనిషిని మనకు ఎలా ప్రేమించుకున్నామో ఎదురు వ్యక్తిని కూడా మనము అలాగే ప్రేమించాలి. కాబట్టి నా ప్రియ సంగమా, మనము దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు మనలో నివాసిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ ప్రార్థన జీవితంలో, అనుదిన ప్రార్థనలో మీరు చేయవలసిందల్లా ఒకటే, అయ్యా ఈ ఆత్మ నాకు దయచేయండి. ఒకసారి తర్వాత చదువుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8:26 ఉంటుంది. యుక్తముగా ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదంట. అంటే ప్రార్థన చేయడం కూడా మనకు రాదు. అప్పుడు కూడా మనం ఏమనగా తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడా, నాకు ఎలా ప్రార్థన చేయడం తెలియట్లేదయ్యా, నాకు సహాయం దయచే ప్రభు. ఒక్కసారి ప్రార్థన చేసే ముందు మీరు అడగండి. నేను అనుభూతితో చెప్తున్నాను. ప్రార్థన మీరు మోకరించిన తర్వాత మీరు అడగవలసిందల్లా ఒకటే, పరిశుద్ధాత్మ దేవుడా, ఎలాగ ప్రార్థన చేయాలి నాకు తెలియట్లేదు ప్రభువా, నా పక్షంగా మీరు విజ్ఞాపన చేయడం మీరు అడిగితే రోమిలికి రాసిన పత్రిక 8:26 అంటుంది. యుక్తముగా మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ వచ్చి సౌఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేయను. ఎందుకంటే నీవు నేను ప్రార్థన చేసుకుంటే లోకము కోసం ప్రార్థన చేస్తాం, లోక ఆస్తుల కోసం ప్రార్థన చేస్తాం, లోకంలో తిండి కోసము, డబ్బు కోసము, పెళ్లిల కోసము ప్రార్థన చేస్తే మనము అదే పరిశుద్ధాత్మ దేవుడు కనుక ప్రార్థన చేస్తే దేవుని చిత్త ప్రకారం, ఏ చిత్త ప్రకారం అంట? దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేస్తారంట. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయమును అందరూ పొందుకోవాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. మరి అవకాశం ఇచ్చిన కుమార బాబు మరొకసారి ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతమైన మా కన్న తండ్రి, మీ గొప్ప నామానికి ప్రభువా స్తోత్రములు. అవును ప్రభువా, ఇదిగోనైనా భూలోకంలో దేవుడు లేని చోటు ఏదైనా అంశం మీద నువ్వు మాతో మాట్లాడవు దేవా, స్తోత్రములు. ఈ లోకంలో మీరు ఎక్కడ ఉండరు ప్రభువా. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడినైనా, నువ్వు జీవము కలిగిన దేవుడు ప్రభువా. నువ్వు జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన మనుషుల్లో నివసిస్తావు తప్ప జీవము లేని చెట్టుల్లో, పుట్టల్లో, రప్పల్లో ఉన్న దేవుడు నువ్వు కాదు ప్రభువా. నీకు స్తోత్రములు. నువ్వు మాలో ఉన్నావు తండ్రి, నువ్వు మాతో ఉన్నావు ప్రభువా. నువ్వు మాకు భయమే తండ్రి. నువ్వు మాట్లాడిన అంశాన్ని బట్టి ప్రభువా స్తోత్రములు. మరి దేవా, ఈ దినాన్ని నుంచి మేమందరం కూడా నీ ఆత్మను పొందుకునేవారుగా, నీ ఆత్మ సహాయంతో ముందుకు కొనసాగేవారుగా, నీ ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళేవారుగా సహాయం అందించండి. ఇదిగో ప్రభువా, ఇక పరిచయని బహుగా నీవు దీవించినైనా, ఈ పరిచయని బహుగా ఆశీర్వదించినైనా, ఇక్కడైతే ప్రభువా నీ సేవకులు ఎంతగానో ప్రభువా మరి విశ్వాసం కాదుగా తయారు చేస్తుంటా, శిశువుని తయారు చేస్తున్నాడు ప్రభువా. నీకు స్తోత్రములు. ఆ బిడ్డకి ఇచ్చిన గొప్ప మనసును బట్టి స్తోత్రములు. ఆ బిడ్డకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభువా స్తోత్రములు. ఈ పరిచయం ప్రభువా నానాటికి మీరు అభివృద్ధి పరచండి ప్రభువా. నీ వాక్యం అనే పునాది నీ పరిచయం కట్టబడదు ప్రభువా. సహాయం అందించండి. నీ దయలో, నీ కృపలో వ్యక్తపడిన నీ వాక్యం ప్రభువా 30 60 100 మీరు ఫలింపు చేస్తారని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎలా ఉన్నారు? బాగున్నారండి అందరూ? సంతోషంగా ఉన్నవారు రెండు చేతుల పైకెత్తి హృదయపూర్వకంగా దేవుని హల్లెలూయా